టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది రామ్ పూరి కాంబో. ఈ సినిమా వసూళ్లు రామ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్గా చెప్పుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీకెండ్లో మూడో రోజు ఈ సినిమా వసూళ్లు నేడు ఎలా ఉన్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ మూవీకి టీజర్, ట్రైలర్ పాటలు, ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటుగా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఊహించిన వసూళ్లు రాబట్టింది. డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 15 కోట్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 50 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో 9 కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా. ఓవర్సీస్లో చూస్తే నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాలు కలిపి 3 కోట్లు నికరంగా 6 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. రామ్ కెరీర్లోని ఇవి అత్యుత్తమ ఓపెనింగ్స్గా నమోదయ్యాయి. ఒక పక్క మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్, మరో పక్క చియాన్ విక్రమ్ తంగలాన్ పోటీలో ఉన్న డబుల్ ఇస్మార్ట్ భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజు కూడా దాదాపు 7 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చిందంటున్నారు. శని, ఆదివారాల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి మరింత వసూళ్లు పెరిగాయి. ఇక మూడో రోజు ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ సినిమాకి 8 కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. మాస్కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. నైజాంలో ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దాదాపు 55% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ఆదివారం వీకెండ్ కావడంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాలో రామ్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. సో రామ్లోని ఎనర్జీ వెండితెరపై ఆకట్టుకుంది. డాన్సుల విషయంలో కూడా రామ్ అద్భుతంగా చేశారు. ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ప్రాణం పెట్టేశాడని ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రతి సన్నివేశంలో మనకు రెగ్యులర్గా రామ్ కనిపించడు, ఇస్మార్ట్ శంకరే కనిపిస్తాడని, అంతలా రియల్గా జీవించాడని తెలియజేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రామ్ తన భుజాలపై మోసిన సినిమా అని, ఇస్మార్ట్ శంకర్కి డబుల్ డోస్ అని చెప్తూ ఉన్నారు సినిమా చూసిన వారు. వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.